आज एमईपी पार्टी तेलुगु महिला ఎంపవర్మెంట్ पार्टी एमईपी पार्टी तरफुन సైదాబాద్ పూసల బస్తీ కుర్మగూడ ఏరియాలో ప్రచారం చేయడం జరిగింది। ప్రచారం సక్సెస్ఫుల్ గా సాగుతుంది। ఓటర్లు అందరూ మా దిక్కు చూస్తున్నారు। ఓటర్లకు హైదరాబాద్ ఓటర్లకు దిక్సూచి ఇంతవరకు కనబడలేదు। ఇప్పుడు మహిళా ఎంపవర్మెంట్ పార్టీ వాళ్ళకు ఒక దిక్సూచిగా కనబడుతుంది। మహిళా ఎంపవర్మెంట్ పార్టీకి ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా మంది అడుగుతున్నారు, ఇప్పటి వరకు బీజేపీ ఎంఐఎం ఉండే, మరి మీరు కొత్తగా ఏం చేస్తారని। మేము ఏం చేస్తామో జనాలకు వెళ్ళి జనాలతో చెప్తున్నాము। ఖచ్చితంగా మాకు మంచి స్పందన వస్తుంది। ఇదే స్పందనతోని ఇదే ఊపుతోని రేపు తలపకట్ట సంతోష్ నగర్ తలపకట్ట ఏరియా వరకు రేపు ప్రచారం జరుగుతుంది। ప్రతి ఒక్కరు ప్రజలు సహకరించవలసిందిగా మేము కోరుకుంటున్నాం। ఇక్కడ పోటీ అనేది ఎవరికి మాతో పోటీ లేదు, మాకు మేమే పోటీ। ఇరు వర్గాలను ఓడించి మా ఎంఈపీ పార్టీ సత్తా ఏంటో మేము త్వరలో చూపించబోతున్నాం। ఈ మతతత్వ పార్టీలు మతాలపైన కులాలపైన రాజకీయం చేసే పార్టీలను ప్రజలు తిప్పికొట్టాలి। ఎవరైతే మతాలు మేము మతమని కులమని ముందుకు వచ్చి జనాలకు వచ్చి ఓట్లకి వస్తారో వాళ్ళని మీరే ప్రజలు తరిమి కొట్టాలి। ఎటువంటి పరిస్థితుల్లో ఓట్లు అనేవి మతాలకు కులాలకు ఆకర్షితులై ఉండకూడదు। మీ డెవలప్మెంట్ కోసం, మీ పిల్లల అభివృద్ధి కోసం, రాబోయే కాలం అభివృద్ధి కోసం, వాళ్ళ జీవితాల కోసం మీరు ఓటేయాలి తప్ప కులాలను మతాలను నమ్ముకుంటే మన జీవితాలు నష్టమవుతాయి। చాలా మంది ఓట్లు 3000కు 4000కు ఓట్లు వేస్తున్నారు। 2000 3000కు ఓట్లు వేస్తే రోజుకు ఒక పైస చొప్పున మీరు రోజు పుచ్చగాలు అవుతారు। మనం అనుకునే వాళ్ళం కాదు, వాళ్ళకి డబ్బులు తీసుకొని ఓటేస్తే మనం ఓడిపోతాము। మనం 5 సంవత్సరాలు మన జీవితం ఓడిపోతుంది। కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి డైమండ్ గుర్తుకే మీరు ఓటేయండి। మేము మీ భవిష్యత్తు మేము చేతిలో తీసుకుంటాం, మీ పిల్లల భవిష్యత్తుని, మీ బస్తీల భవిష్యత్తుని మేము తీసుకుంటాం।